శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. సోదరులారా, నేను చెప్పబోయే ఉపదేశాలను మీరు సావధానంగా వినండి, మననం చేసుకోండి, వాటికి కార్యరూపం కల్పించి చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టండి, 10 మందిలో ప్రచారం చేయండి. నా ఉపదేశాలు సత్ఫలితాలనిచ్చాయని లోకమంతటికీ రుజువు చేయవలసిన బాధ్యత మీది. ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. శ్రీ రామకృష్ణ పరమహంస పేరు వినని వారెవ్వరూ భారతదేశంలో ఉండరు. వారి మహిమ ఖండాంతరాలకు కూడా వ్యాపించింది. నా వాక్కులలో ఏమాత్రం సత్యం ఉన్నా, ఆధ్యాత్మిక ప్రకాశం ఉన్నా, అది నా గురుదేవుడు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రసాదమే. దోషాలు మాత్రం నావి. వర్తమాన ప్రపంచానికి శ్రీ రామకృష్ణుడు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా? దేవాలయాలను, మసీదులను, చర్చీలను లక్ష్య పెట్టవద్దు. మత సంప్రదాయాలను, సిద్ధాంతాలను లెక్క చేయవద్దు. ప్రతి మనిషిలోనూ ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దానిని పెంపొందించుకున్నవాడే శక్తివంతుడు, ధన్యుడు. అన్ని మతాలలోనూ, అన్ని ధర్మాలలోనూ ఎంతో కొంత మంచి ఉండక తప్పదు. అందువలన దేనిని, ఎవరిని తోలనాడకూడదు. మతం అంటే సంప్రదాయాలు, సంకీర్తనలు కాదని, మతం అంటే ఆత్మ సాక్షాత్కారం అని ఆచరణ రూపంలో రుజువు చేయండి. అనుభవించగలిగిన వాడే ఆత్మశక్తిని తెలుసుకోగలరు. దానిని సిద్ధింపజేసుకున్న వారే ఇతరులకు బోధించగలరు. అలాంటి వారే మానవ జాతికి వెలుగుబాటు చూపగల దివ్య జ్యోతులు. ఇది వారి సందేశం. ఇలాంటి మహనీయులు ప్రభవించిన దేశం ఔన్నత్యాన్ని అందుకుంటుంది. లేని దేశాలు అధపతితం అవుతాయి. అందుకే ఆత్మ సాక్షాత్కారం చేసుకో అని మా గురువుల ఆదేశం. నీ తోటి వారి కోసం త్యాగం చేయమని, ఒట్టి మాటలతో కాక చేతలతో ఆ ఆదర్శాన్ని నిరూపించమని వారి ఉద్బోధ. ఆ స్థితిని చేరుకున్న వారికి ప్రపంచ మతాలన్నిటి మధ్య సామరస్యమే కాని వైరస్యం లేదనే నిజం బోధపడుతుంది. మానవజాతి సముద్ధరణకు ఆ పరిజ్ఞానమే మార్గం. దక్కిన మతబోధకులందరూ తమ తమ పేరులతో కొత్త కొత్త మతాలను సృష్టించుకున్నారు. కానీ శ్రీ రామకృష్ణ పరమహంస ఆ పని చేయలేదు. అన్ని మతాల మధ్య అంతర్గతంగా ఉండే సమైక్య భావాన్ని విశదీకరించటమే వారి ఆశయం. నేటి మతాలన్నీ ఒకే ఒక సత్యమైన, నిత్యమైన మూలమతంలో అంతర్భాగాలే అన్నది వారి సందేశం. భగవంతుడెక్కడో ఉన్నాడని వెతుకులాడడం వెర్రితనం. ఆలయాలలో, మందిరాలలో దేవులాడడం అజ్ఞానం. ఆ దేవుడు నిజానికి నీలోనే ఉన్నాడు. తెలుసుకోగలిగితే నీవే ఆ భగవంతుడిని. ప్రకృతి నీపై కప్పిన సన్నటి ముసుగును మంచి తలపులతో, మంచి చేతలతో తొలగించుకుని నిన్ను నీవు దర్శించుకో. భగవంతుడు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడని అప్పుడు నీకే అర్థమవుతుంది. భగవంతుణ్ణి సేవించటం అంటే ఆ భగవంతుని బిడ్డల్ని, భగవత్ స్వరూపులైన నీ తోటివారిని సేవించటమే అని అప్పుడు నీవే గ్రహించగలుగుతావు. భగవంతుణ్ణి పూజించడానికి ఎన్నెన్నో రూపాల్ని, ప్రతిమల్ని సృష్టించుకునే నీవు సజీవ మానవ రూపంలో ఉన్న భగవదంశను గుర్తించలేకపోతున్నావు. గుళ్ళు గోపురాలలో కాదు, మానవ దేహంలో ఉన్న భగవంతుణ్ణి దర్శించు. నీ తోటి మనిషే నీ ఆరాధ్య దైవం. విగ్రహ రూపంలో భగవంతుణ్ణి పూజించేవాడు అల్పజ్ఞాని. దరిద్రులలో, దుర్బలులలో, బాధితులలో భగవంతుణ్ణి సేవించేవాడు మహాజ్ఞాని. అంతేకాదు, అందరిలోనూ అన్నిటిలోనూ భగవంతుణ్ణి చూడగలిగిన నాడు నీవు దేనిని చరించనక్కరలేదు. సన్యాసివై అడవుల పాలు కానక్కరలేదు. అయిన వారిలో, తోటి వారిలో, సర్వజీవరాశిలో, సర్వ సృష్టిలో, సుఖంలో, దుఃఖంలో, జననంలో, మరణంలో సర్వత్రా నువ్వు భగవంతుణ్ణి చూడగలుగుతావు. ఇదే మన వేదాంత సారం, హిందూ మత సారం.
మన పురాణాలు, శాస్త్రాలు, చరిత్ర, సాహిత్యం అన్నీ ప్రజల్ని భయపెడుతున్నాయి. నీవు నరకానికి పోతావు, నరకానికి పోతావు అని ఘోష పెడుతున్నాయి. దానివల్లనే ఈ జాతికి నరాన అలసత్వము, నిర్లక్ష్యము పేరుకుపోయాయి. ఇక మనం ఈ వైఖరిని మార్చుకోవాలి. వేదాంత సారం ఏమిటో సరళమైన భాషలో ప్రజలకు తెలియచెప్పాలి. చదువు, నీతి, సత్ప్రవర్తన సంతరించుకుని చండాలుడు కూడా యథార్థ బ్రాహ్మణునిగా రూపొందడానికి అవకాశం కల్పించాలి. పిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను ఆ మార్గంలో ఉత్తేజపరచాలి. శారీరకంగానూ మానసికంగానూ ఈ జాతి శక్తివంతం కావడానికి కృషి చేయాలి. మరొక్క విషయం కూడా గుర్తుంచుకోండి. పాశ్చాత్యుల భౌతిక బలము, హిందువుల ఆధ్యాత్మిక బలము, ఈ రెండిటి సమ్మేళనంతో ఏర్పడే ఆదర్శ సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి యత్నించాలి. బాహ్య ప్రకృతిని జయించే శక్తిని పాశ్చాత్యుల నుండి భారతీయులు, అంతఃప్రకృతిని జయించే శక్తిని భారతీయుల నుండి పాశ్చాత్యులు నేర్చుకోవాలి. అప్పుడే అంతర్గత బహిర్గత శక్తుల్ని జయించగలిగిన ఏకైక ఉదాత్త మానవ సమాజం ఏర్పడుతుంది. మిత్రులారా, స్థిమితంగా కూర్చుని ఒక్కసారి ఆలోచించండి. అంతరంగంలోనికి దృష్టి సారించండి. మన బ్రతుకులకి ప్రయోజనం ఏమిటి? మన జీవితాలకు పరమార్థం ఉందా? అల్పము, దీనము అయిన ఈ నర జీవితాన్ని వ్యర్థంగా గడిపివేయడమేనా అని ప్రశ్నించుకోండి. ఒక ఉత్తమ ఆదర్శాన్ని పెట్టుకుని దానికోసం జీవితాన్ని అర్పించటం నిజమైన ఘనకార్యం. అదే బ్రతుకులకు చరితార్థత. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నిర్వహించవలసిన కర్తవ్యం అదే. ఇంతకాలం మనం శోకమయమైన జీవితాల్ని గడిపాం. ఇక దుఃఖించి ప్రయోజనం లేదు. లేచి మన కాళ్ల మీద మనం నిలబడాలి. పురుషులం అనిపించుకోవాలి. మనల్ని పురుషుల్ని చేసే విద్యలు, సిద్ధాంతాలే మనకిప్పుడు అవసరం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని దుర్బలుల్ని చేసే ఏ విద్యనైనా సరే నిర్దాక్షిణ్యంగా, విషప్రాయంగా త్రోసిపుచ్చండి. భయరాహిత్యమే మోక్ష మార్గం అన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. ఈనాడు మనకు కావలసింది బలం. ఖండబలం, బుద్ధిబలం, ఆత్మబలం. ఇవి మూడూ కావాలి. ఇనుప నాడులు, ఉక్కు కండరాలు కావాలి. క్లైప్యం ఆస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప అన్న గీతావాక్యాన్ని గుర్తుంచుకోండి. ఎవరు ఏ ఘనకార్యాన్ని సాధించాలన్నా మూడు విషయాలు ముఖ్యం. అందులో మొదటిది భూతదయ, అనగా సానుభూతి, అనగా ప్రేమ. ఆత్మవత్ సర్వభూతాని అని ఉపనిషద్వాక్యం. జగద్రహస్యాలన్నిటికీ ప్రేమే సింహద్వారం వంటిది. దానికి దుస్సాధ్యమూ లేదు, పరాజయమూ లేదు. అందుకే ముందుగా మనం పరుల పట్ల సానుభూతిని అలవరుచుకోవాలి. లక్షల కొలది జనం పశుప్రాయులుగా జీవిస్తున్నారే అని దుఃఖించాలి. లక్షల కొలది ప్రజలు తిండికి లేక మలమల మాడిపోతున్నారే అని పరితపించాలి. అది మొదటి మెట్టు. ఇక రెండవది సంకల్పశక్తి. పర్వతాల వంటి ఆటంకాలు ఎదురైనా వాటిని దాటి వెళ్లగలగాలి. ఆ ప్రయాణంలో సకల ప్రపంచము మిమ్మల్ని ఎదిరించవచ్చు. అయిన వారే విరోధులు కావచ్చు. సకల ఐశ్వర్యాలు సమసిపోవచ్చు. అయినా సరే జంకకుండా ధర్మాన్నే అంటిపెట్టుకుని నిలబడగలగాలి. దానినే స్థిర చిత్తం అంటారు. మూడవది త్యాగశక్తి. ఈ మూడు మీలో ఉంటే మీరు సాధించలేనిది లేదు. మీరు ఏ పర్వత గుహల్లో నివసించినా మీ సంకల్పాలు రాతి గోడల్ని భేదించుకొని, శతాబ్దాల కాల యవనికల్ని ఛేదించుకొని లోకమంతటా స్పందిస్తాయి.
అందరి మనసులను ప్రభావితం చేస్తాయి. సీతామహాసాధ్వి జన్మించిన ఈ భారతావనిలో స్త్రీకి ఉన్న ప్రాశస్త్యం మరి ఏ దేశంలోనూ లేదని నా నమ్మకం. మన గృహస్థ ధర్మాలు, విధులు ఇతరులందరికీ ఆదర్శప్రాయమైనవని నా అభిప్రాయం. అయితే ఈనాడు భారతీయ స్త్రీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న యథార్థాన్ని మాత్రం కాదనలేను. కానీ విద్య ద్వారా పరిష్కరించుకోలేని సమస్య వాటిలో ఒక్కటి కూడా లేదని మాత్రం నేను చెప్పగలను. విద్య అంటే ఏమిటి? చిలుక పలుకులు వల్లించేది విద్య కాదు. బుద్ధి బలాన్ని, ధర్మ చింతనను పెంపొందించేది విద్య. ఆ విద్యకు మతం ప్రాతిపదిక కావాలి. ఆ విధమైన శిక్షణలో పెరిగిన స్త్రీలు ఈనాడు దేశానికి అవసరం. సంగమిత్త, లీల, అహల్యాబాయి, మీరాబాయి మొదలైన స్త్రీరత్నాల అడుగుజాడల్లో నడవగలిగిన నిర్భయలు అవసరం. వీరమాతలు, ధర్మమూర్తులు అవసరం. కానీ మన సమాజంలో స్త్రీని మనం ఏ విధంగా చూస్తున్నాం? వారికి ఎటువంటి స్థానాన్ని కల్పించాం? స్మృతులు, శాస్త్రాలు సృష్టించి కఠోర నియమాలను విధించి వారిని కేవలం బిడ్డల్ని కనే యంత్రాలుగా తయారు చేశాం. జగన్మాత ప్రతిరూపాలైన స్త్రీల పట్ల మనం అవలంబించవలసిన వైఖరి ఇదేనా? స్త్రీ మాయారూపిణి అని, స్త్రీలు జ్ఞానార్జనకు అర్హులు కారని కొందరు వాదిస్తారు. అలా అని ఏ ధర్మశాస్త్రంలో ఉందో వారిని చెప్పమనండి. పురోహిత బ్రాహ్మణ వర్గం తమ ఆధిక్యత నిలుపుకోవడం కోసం వేదాలు చదివే అధికారం ఇతర కులాలకు లేదు అని నిషేధించి వారితో పాటు స్త్రీలను కూడా వెలిపెట్టారు. అంతేకాని అది శాస్త్రవిహితమూ కాదు, ధర్మ సమ్మతమూ కాదు. మైత్రేయి, గార్గి మొదలైన స్త్రీలు ఇతర ఋషులతో పాటు సరివంతిలో కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు జరిపినట్లు మన వేదాలే చెబుతున్నాయి కదా. ఆనాడు స్త్రీలకున్న ఉన్నత స్థానం, విద్యార్హత ఈనాడు ఎందుకు ఉండకూడదు? అసలు స్త్రీని గౌరవించలేని ఏ దేశమూ చరిత్రలో బాగుపడలేదు, ఇక ముందు కూడా బాగుపడదు. మన దేశం ఇలా పతనం కావడానికి కూడా కారణం అదే. స్త్రీలు పూజింపబడే తావు దేవతలకు ప్రీతిపాత్రమైనది అని మనుస్మృతి చెబుతున్నది. కలకంఠి కంట కన్నీరులికిన సిరి ఇంటనుండ నొల్లదు అనే నానుడు కూడా మీరు వినే ఉంటారు. అసలు స్త్రీ స్వరూపిణి అయిన పరాశక్తి దయలేనిదే త్రిమూర్తులు కూడా ఏ పని చేయడానికైనా అశక్తులు. సైషా ప్రసన్న వరద నృణాం భవతి ముక్తయే. అటువంటి జగన్మాత అంశలో అవతరించిన వారు స్త్రీలు. వారిని పూజించుకోవడం మన ధర్మం. ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తి గాని, జాతి గాని పతనం కాక తప్పదు. భగవంతునిలో నమ్మకం లేనివాణ్ణి నాస్తికుడని అంటారు. కాని నా దృష్టిలో తనలో తనకు నమ్మకం లేనివాడే, అంటే ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు. ఉపనిషత్తులు పదే పదే చెప్పే మాట ఒకటే, అభి నిర్భయుడవు కమ్ము అని. ఇతరులకు ఉపకారం చేయడమే మన ధర్మం. ప్రపంచానికి మేలు చేయడమే మన కర్తవ్యం. పాప పుణ్యాలు అనేవి మన మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు నిప్పు తీసుకోండి. అది మంచిదా చెడ్డదా? చలి కాచుకున్నప్పుడు మంచిదనుకుంటాం, చేయి కాలినప్పుడు చెడ్డదనుకుంటాం. అలాగే ప్రపంచంలో మంచి చెడులు స్వతసిద్ధాలు కావు. మన స్వభావాన్ని బట్టి, మన ఆలోచనలు, చేతలను బట్టి ఏర్పడతాయి. ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు కూడా మనం వాళ్ళను ఉద్ధరిస్తున్నాము అనే భావంతో చేయకూడదు. నిజానికి ఇతరులకు మేలు చేయడం ద్వారా మనకి మనమే మేలు చేసుకుంటున్నాం. ఒక సత్కారం యొక్క ఫలితాన్ని పొందేది ఇచ్చేవాడే కాని పుచ్చుకునేవాడు కాదు. సూర్యుడు సముద్ర జలాన్ని ఆవిరి రూపంలో స్వీకరించి తిరిగి వర్ష రూపంలో ఇచ్చివేస్తున్నట్లుగా మనం చేసే మంచి పనులు మనల్ని సర్వదా కాపాడతాయి.
విద్య యొక్క ఏకైక లక్ష్యం వ్యక్తి నిర్మాణం. మనిషిలో అంతర్గతంగా ఉన్న పరిపూర్ణత్వాన్ని వెలుగులకి తెచ్చే సాధనమే విద్య. అదే నిజమైన శిక్షణ. జ్ఞానం లేక ఎరుక లేక తెలివి అనేది మనిషికి పుట్టుకతోనే వచ్చే శక్తి. అయితే అది అతని లోపల అణిగి ఉంటుంది. అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని బహిర్గతం చేసుకోవడానికి ఉపకరించేది విద్య. చిన్న విత్తులో నుంచి పుట్టిన మర్రి చెట్టు మహావృక్షమైనట్లుగా మనిషిలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం గురువు మూలంగా పెరిగి పెద్దదై విశ్వాన్నే ఆవరిస్తుంది. అందుచేత చిన్న పిల్లలకు అన్నీ మనమే నేర్పాలి అనుకోవటం పొరపాటు. మొక్క ఏ రకంగా తనంతట తాను ఎదుగుతుందో పిల్లలు కూడా అన్ని విషయాలు తమంతట తామే నేర్చుకోగలుగుతారు. అయితే మొక్క బాగా పెరగడానికి పాదు చేసి నీరు పోసినట్లుగా పిల్లలలో జ్ఞానం పెరగడానికి మనం తోడ్పడాలి, అడ్డంకులను తొలగించాలి, సదుపాయాలు కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలని ఇది చదువు అది చదువు అని నిర్బంధించడం మంచి పని కాదు. వారిలో మంచి తలపులను మంచి భావాలను కలిగించటం మాత్రమే పెద్దవారి బాధ్యత. చదువు అంటే సమాచార సేకరణ కాదు. విద్యార్థిని మేధావంతునిగా, సచ్చీలునిగా, స్వశక్తిపై నిలబడగలిగే వారినిగా రూపొందించేదే విద్య. అదే వ్యక్తి నిర్మాణం. పేద ప్రజలు దేశానికి వెన్నెముక వంటివారు. ఎండనక వాననక నిరంతరం కష్టించి ఆహారాన్ని పండించి అందరినీ పోషించే ఆ కష్టజీవులు లేకపోతే దేశమే లేదు. వారొక్క రోజు పని చేయడం మానివేస్తే పెద్ద పెద్ద పట్టణాలలో నగరాలలో జనజీవనం స్తంభించిపోతుంది. అలాంటి వారికి మనం ఏం చేయగలుగుతున్నాం? వారి దౌర్భాగ్యాన్ని మార్చడానికి లేశమైనా ప్రయత్నిస్తున్నామా? వారికి కూడు గుడ్డ సమకూర్చగలుగుతున్నామా? పైపెచ్చు లోకం పోకడలు తెలియని కొందరు అమాయకులను, పగలు రాత్రి ఒళ్ళు విరుచుకున్న పట్టెడు అన్నానికి నోచుకోని నిర్భాగ్యులను నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు అని తరిమి కొడుతున్నాం. అస్పృశ్యులని పేరు పెట్టి వెలివేస్తున్నాం. ఇది ఎంత అమానుషమో ఆలోచించారా? ఈ దురాచారాన్ని తుడిచిపెట్టాలి. ఈ అస్పృశ్యతా బంధాలని పెంచివేయాలి. ఆ దయనీయ దీన జనావడిని శ్రీరామకృష్ణుని పేరు చెప్పి చేరదీసి మన సోదరులుగా స్వీకరించాలి. వారి కళ్ళు తెరిపించి చైతన్యవంతుల్ని చేయాలి. దేహాలు వేరు కాని వారిలోనూ మనలోనూ ఉన్న ఆత్మ ఒక్కటి. శరీరంలో ఒక్క అవయవం దెబ్బతిన్నా మిగతా అవయవాలకి కుంటుపడతాయి. ఈ సత్యాన్ని అగ్రవర్ణాలు గ్రహించకపోబట్టే దేశంలో పలు ప్రాంతాలలో ఈ అస్పృశ్యులనబడేవారు క్రైస్తవ మతం స్వీకరిస్తున్నారు. వారందుకు పాల్పడుతున్నది ఆకలి మంట చల్లార్చుకోవడానికి కాదు, అగ్రవర్ణ హిందువుల కర్కశత్వాన్ని భరించలేక. కనుక ఈ దీనజన సముద్ధరణ జరిగితేనే గాని జగన్మాత ప్రసన్నురాలు కాదు అని ప్రతి ఒక్కరూ స్పష్టంగా గ్రహించాలి. జీవారాధనే శివారాధన. ఈ పవిత్ర సత్యాన్ని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోగలిగితే మీరు మీ జీవితాలు ధన్యమవుతాయి. ఆదిశంకరుల దృష్టిలో జ్ఞానము కర్మము పరస్పర విరోధ ప్రవృత్తులని కొందరు భావిస్తారు. అది పూర్తిగా నిజం కాదు. జ్ఞానమే మోక్షానికి స్వతంత్రమైన సాధనమని, జ్ఞానసిద్ధి కలిగిన వారికి కర్మతో నిమిత్తం లేదని
శంకరుడు చెప్పిన మాట యథార్థమే. అయితే కర్మానుష్ఠానం వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుందని, అంతఃకరణ శుద్ధి లేనిదే జ్ఞానసిద్ధి కలగదని, ఆ విధంగా కర్మ జ్ఞానోత్పత్తికి కారకమవుతుందని కూడా శంకరులు అంగీకరించారు. కనుక సూక్ష్మ దృష్టితో చూస్తే జ్ఞాన కర్మముల మధ్య వైరుధ్యం లేదు. జీవన్ముక్తులైన కొద్ది మంది మానవుల సంగతి వదిలివేస్తే సాధారణ మానవులెవ్వరూ కర్మ అనగా పని చేయకుండా ఉండలేరు. మనిషిది కర్మస్వభావం, అది ప్రకృతి సిద్ధమైనది. కనుక సత్కర్మలను ఆచరిస్తూ జ్ఞానోదయానికి మార్గం సుగమం చేసుకోవడం వివేకుల లక్షణం. కేవలం వేదాంత గ్రంథాలు పఠించినంత మాత్రాన ప్రయోజనమేమిటి? విశుద్ధమైన అద్వైత తత్వాన్ని మన జీవితాలలో ఆకలింపు చేసుకోవాలి, దాని మహత్వాన్ని నిరూపించాలి. ఆదిశంకరుడు తన అద్వైత తత్వాన్ని అడవులలో కొండలలో విడిచి వెళ్లారు. దానిని అక్కడి నుండి తరలించి జనమధ్యంలో ప్రతిష్ఠించి ప్రచారం చేయడానికే నేను వచ్చాను. ఆ అద్వైత గర్జన ప్రతి వ్యక్తి హృదయంలోనూ ప్రతిధ్వనించాలి. ఆ మహాకార్యంలో మీరందరూ నాకు తోడుపడండి, భాగస్వాములు కండి. ఏ ఉద్యమం చేపట్టాలన్నా ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఎంతో కాలంగా మన హృదయాలలో ఓర్వలేనితనం గాఢంగా నాటుకుపోయింది. ఒకరిని చూస్తే ఒకరికి అసూయ, ఆధిక్యం అనేది అతనికే ఎందుకు ఉండాలి, నాకెందుకు ఉండకూడదు అన్న ఈర్ష్య. ఇది చాలా క్షుద్రభావం. దీనిని ముందుగా మనం వదిలించుకోవాలి. ప్రతి వ్యక్తి నాయకత్వం వహించాలి అనుకునేవాడే కాని విధేయులుగా నడుచుకుంటూ సహకరించడానికి సిద్ధపడేవాడు అరుదు. పూర్వకాలంలో ఈ విధేయతను నేర్పడానికే బ్రహ్మచర్య ధర్మం ఉండేది. అది ఇప్పుడు కనిపించదు. మిత్రులారా, మొట్టమొదట విధేయత నేర్చుకోండి. నాయకత్వం దానంతట అదే వస్తుంది. మొట్టమొదట సేవకునిగా ఉండడం నేర్చుకోండి. ఆ తరువాత స్వామిగా ఉండే అర్హత లభిస్తుంది. ఓర్వలేనితనాన్ని వదిలించుకోవటం ఒక్కటే ఇందుకు మార్గం. మన పూర్వులు అద్భుత కార్యాలు ఎన్నో చేశారు. ఆ ఘనకార్యాలను గురించి మనం ఈనాడు వారి పట్ల భక్తి ప్రపత్తులతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే రేపటి తరాల వారు కూడా వెనక్కి తిరిగి చూచి మనల్ని గురించి అంతే గర్వంగా చెప్పుకోగలగాలి. అందుకు అనువుగా మనం ప్రవర్తించాలి. ఈర్ష్యాసూయలతో మగ్గిపోతే ముందు తరాలు మనల్ని క్షమించవు. అన్ని కోరికలను అరికెట్టేది భక్తి. ప్రతిఫలాపేక్ష లేనిది భక్తి. మనసా వాచా కర్మణ ఆ భగవానుణ్ణే స్మరిస్తూ ఒక క్షణమైనా ఆ స్మరణ మానుకోలేని పారవశ్య స్థితే భక్తి అని నారద మహర్షి వర్ణించారు. దేవునిపై భక్తి కూడా ఒక రకమైన పిచ్చి అని మా గురుదేవులు అనేవారు. అది మనిషికి మేలు చేసే పిచ్చి. యేసుక్రీస్తు, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస మొదలైన అవతార పురుషుడు మనలో ఈ భక్తిభావాన్ని ప్రకోపింపజేయగలిగిన సమర్థుడు. ఒక్క చూపుతో, ఒక్క స్పర్శతో మనలో ఆ పరమానుభూతిని సృష్టించగల దివ్యశక్తి వారిది. అదే గురు మహిమ. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నిన్ను తీర్చిదిద్దుకోగల శక్తి నీలోనే ఉంది. నేటి మన సుఖదుఖాలకు పూర్వజన్మ పరిపాకమే కారణమని మనం నమ్మితే ఈనాడు మనం చేసే కర్మలపైనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందనేది సత్యమే కదా. అందుకే మన జీవితాలకు మనమే బాధ్యులం. సాధారణంగా మన బాధలన్నింటికీ దేవుడో దయ్యమో కారణమనుకోవటం పరిపాటి అయిపోయింది. విధిని నిందించటం అలవాటైపోయింది.
కాని ఏ విత్తు నాటితే ఆ చెట్టే మొలిచినట్లుగా మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాలనే అనుభవిస్తాం. అంటే మన విధిని మనమే నిర్ణయించుకుంటాం. ఇక ఇతరులను నిందించడం ఎందుకు? గాలి బాగా వీస్తున్నప్పుడు తెరచాపలెత్తిన పడవలు ముందుకు దూసుకుపోతాయి. తెరచాపలు దించుకున్న పడవలు ఎక్కడివక్కడే ఉండిపోతాయి. అది ఎవరి తప్పు? వీచే గాలి తప్ప? ఆ గాలిని సృష్టించిన దేవుని తప్ప? కనుక పురుష ప్రయత్నం ముఖ్యం. దాని నుండే, మనలో నుండే మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలిగిన శక్తి ఆవిర్భవిస్తుంది. చెడు తలపులు, చెడు చేతలు క్రూర మృగాల్లాగా మన్ని మింగివేస్తాయి. మంచి తలపులు, మంచి చేతలు దేవతలై మన్ని కాపాడతాయి. మన వేదాంతం బోధించేది ఇదే. ఈ జీవితం ఒక సత్యం. ఆ జీవిత మార్గం కంటకమయం కావచ్చు. అప్పుడు నీలో నిబిడీకృతమే ఉన్న ఆత్మశక్తిని మేలుకొలుపు. దాని సాయంతో నిష్కంటకంగా పయనం సాగించు. నిజమైన సన్యాసికి మత ప్రమేయం లేదు. అతడు అన్ని మతాల సారాన్ని జీర్ణించుకున్న జీవన్ముక్తుడు, తాత్విక సిద్ధాంతాలకు అతీతుడైన సిద్ధుడు. అందుకే సన్యాసి అయిన వాడు గృహస్థులతో కాని ధనవంతులతో గాని సంబంధం పెట్టుకోకూడదు. పేదవారి సేవకే తన శక్తియుక్తుల్ని వినియోగించాలి. మన దేశంలో సన్యాసులు తరచూ శ్రీమంతులను ఆశ్రయించి వారి ప్రాపు కోరడం వల్లనే సన్యాస ధర్మం చెడిపోతున్నది. ఒక విలయాలు ధనవంతుల కోసం ఆరాడపడితే అర్థం ఉంది. కానీ ఐహిక వాసనలన్నీ త్యజించిన సన్యాసికి ధనవంతులతో పనేమిటి? కాంతాకనకాలకు దూరంగా ఉండవలసిన వాడు వాటికి దగ్గర కావటం ఎంత అపచారం. మా గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస కాంతాకనకాలతో లేశమైనా ప్రమేయం లేని వారితోనే మాట్లాడాలి అని అభిలషించేవారు. అలాంటి వారితోనే తనకు సంబంధం కల్పించమని జగన్మాతను ప్రార్థించేవారు. ఐహిక బుద్ధి కలవాలని ముట్టుకోవడానికి కూడా నిరాకరించేవారు. ఆత్మ విముక్తి, లోక కళ్యాణము ఇవి రెండే సన్యాసాశ్రమ పరమార్థ. ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ. అందుకు అనుసరించవలసిన విధులలో కాంతాకనక విసర్జన ముఖ్యమైనది. ఆ నియమపాలనం కోసం పూర్వకాలంలో సన్యాసులు భిక్షావిధి పాటించేవారు. ప్రతిదినము వారికి భిక్ష పెట్టడం గృహస్థ ధర్మంగా ఉండేది. కాని వర్తమాన సమాజంలో మారిపోయిన పరిస్థితులలో ఈ మాధుకర జీవనం సాధ్యమూ కాదు, సముచితమూ కాదు. కనుక సన్యాసులు కూడా తమ కనీసావసరాలకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడం ఈనాడు ధర్మ విరుద్ధం కాదు. అయితే వారు తమ శక్తిని, సమయాన్ని అంతా సన్యాసాశ్రమ పరమార్థాల కోసమే వినియోగించడం న్యాయం. ఈనాడు మన దేశంలో ఎటు చూచినా మద్రాస్, బొంబాయి, పంజాబ్, బెంగాల్ ఏ ప్రాంతాన్ని పరికించినా కల్లా, కపటం, సోమరితనం తాండవమాడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, మేధావులు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. పరాయి భాషలో, పరాయి భావాలతో బుర్రలు నింపుకొని ఏవేవో డిగ్రీలు సంపాదించుకుని మేము మేధావులము అని వెర్రవీగే వారందరూ ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీ చదువులన్నీ దేనికి? గుమస్తా ఉద్యోగాల కోసమా? మీకు ఈ దేశం సంగతి పట్టదా? రత్నగర్భ అని పేరు పొందిన ఈ భారతదేశం ఈనాడు పట్టెడు వెతుకుల కోసం పరితపించిపోతుంటే మీలో చలనం కలగదా? ఈ క్షుధార్తిని తీర్చలేని మీ చదువులు దేనికి? రండి, మనుషుల మధ్యకు రండి, మట్టిని పెళ్లగించండి. మీ చదువులతో, మీ పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంతో కొత్త సాధనాలు కనిపెట్టి కొత్త పద్ధతులతో ఆహారం పండించండి. ప్రజల ఆకలి బాధ తీర్చండి. మీ పురాణాలను,
ధర్మశాస్త్రాలను గంగలో పారవేయండి. కూటికి బట్టకు కరువైన ప్రజలు ధర్మపన్నాలు వింటారా? ముందు వారికి ఆకలి తీరే మార్గం చూపించండి. ఆ తరువాత ధర్మబోధన చేయండి. ముందు మీ ఆత్మశక్తిని మేల్కొలపండి. ఆ శక్తితో ప్రజల భౌతిక అవసరాలు తీరే వెరవు చూపించి ఆ పైన వారిలో ధర్మ వికాసం కల్పించండి. అదే మీ కర్తవ్యం. ఆ కృషి ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభం కావాలి. ఈ దేశం తిరిగి కోలుకుంటుంది. ఆ శుభ సమయం ఆసన్నమైంది. శ్రీరామకృష్ణ పరమహంస అవతరణతో ఈ కర్మభూమిపై అరుణోదయమైంది. అనతి కాలంలోనే మధ్యాహ్న సూర్యప్రభలతో ఈ దేశం దేదీప్యమానం కాక తప్పదు. ప్రకృతికి తలవగ్గడం కాదు, దాన్ని జయించడమే మానవ జన్మకు సార్థక్యం. మనిషిలో శక్తికి మూలం పరోపకారము, పవిత్రత. మృగత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వానికి నడిపించేదే మతం. భగవంతులలోని సగుణ భావమే సృష్టి. నిజాన్ని 1000 విధాలుగా నిర్వచించవచ్చు. అందులో ప్రతి విధమూ నిజమే అవుతుంది. నీపై నీకు నమ్మకం కుదరనంతకాలం దేవునిపై నమ్మకం కుదరదు. సత్యం కోసం దేనినైనా వదులుకోవచ్చు, కానీ సత్యాన్ని మాత్రం దేనికోసమూ వదులుకోకూడదు. పాపపుణ్యాలనేవి లేవు. ఉన్నది అవిద్య, అంటే అజ్ఞానం మాత్రమే. అద్వైత తత్వాన్ని అర్థం చేసుకుంటే అవిద్య నశిస్తుంది. ధనికులకు దాసోహం అయిన క్షణం నుంచి మతం మలినమైపోతుంది. దుఃఖం అనే కిరీటం ధరించి సౌఖ్యం మనిషి ముందు నిలుస్తుంది. అందుకే సౌఖ్యాన్ని కోరేవాడు దుఃఖాన్ని కూడా భరించాలి. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేదే మతం. అది వాద ప్రతివాదాలకు, సిద్ధాంతాలకు కట్టుబడేది కాదు. ఈ పరమ సత్యాన్ని విభిన్న మతాలు విభిన్న మార్గాల ద్వారా ప్రతిపాదిస్తాయి. విభిన్న వ్యక్తులు విభిన్న కోణాల నుండి దర్శిస్తారు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నది మన వేదవాక్యం. అయితే సముద్రంలో ఆటూపోటూ వచ్చినట్లుగా ఒక జాతి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆటూపోటు అనేవి వస్తాయి. ఆ విధంగా మతక్షయం కలిగే సమయాలలో ధర్మ సంరక్షణార్థం మహాప్రవక్తలు, అవతార పురుషులు ఉద్భవించి జాతిని, లోకాన్ని కాపాడతారు. కనుక అలాంటి వారి అందరి ఉపదేశాలు మనకి అనుసరణీయాలే. ఆ మహోపదేశాలలో అగ్రగణ్యమైనది గీతోపదేశం. అందులో శ్రీకృష్ణ భగవానుని బోధనలన్నిటిలోకి శిరోధార్యమైనది ఆయన చెప్పిన నిష్కామ కర్మ, అంటే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మను ఆచరించడం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యత్ లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఎవడు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణంగా కర్మను ఆచరిస్తాడో తామరాకు మీద నీరు అంటని విధంగా అతన్ని ఏ పాపమూ అంటుకోదు. కనుక మనం రాత్రి పగలు నిర్విరామంగా పనిచేస్తూ ఉండాలి. స్వార్థరహితంగా చేస్తూ ఉండాలి. ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ ఉండాలి. అప్పుడే నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. ఎవడు నిరంతర కర్మాచరణ నడుమ స్థిరశాంతిని పొందగలడో, ఎవడు నిరంతర శాంతి నడుమ అవిశ్రాంత కర్మాచరణను కొనసాగించగలడో అతడే యోగి అని భగవద్గీత చెబుతున్నది. శ్రీకృష్ణుడు చెప్పిన మరొక గొప్ప యోగం నిస్సంగత్వం, అంటే మమకారాన్ని వదులుకోవడం. నా భార్య, నా బిడ్డలు అని
శరీరధారుల పట్ల మమకారం పెంచుకుంటే వారు శాశ్వతులు కారు గనుక దానివల్ల లభించేది దుఃఖం. అలా కాకుండా ఆ శరీరధారుల లోపల ఉండే భగవదంశమును గుర్తించి దానిపై మమకారం నిలుపుకుంటే అది శాశ్వతమైనది కాబట్టి ఏ దుఃఖము అంటదు, మోక్షం ప్రాప్తిస్తుంది. అది రహస్యం. అనగా నశ్వరమైన దేహం పట్ల నిస్సంగత్వము, నిత్యమైన ఆత్మ పట్ల సంగత్వము పెంచుకోమని గీతావాక్యం. అందుకే హిందువులు ఏ పని చేసినా కృష్ణార్పణం, భగవదర్పణం అనడం అలవాటైంది. ఇక బుద్ధ భగవానుడేమన్నారో ఆలకించండి. స్వార్థాన్ని సమూలంగా పెరిగివి, పెళ్ళాం, బిడ్డలు, ప్రాపంచిక సౌఖ్యాలు అన్నిటినీ త్యజించు, పరిపూర్ణమైన స్వార్థరాహిత్యమే నీ ధ్యేయం అన్నది బౌద్ధ ధర్మం. స్వార్థం మనిషిని బానిసని చేస్తుంది, పశువుగా మారుస్తుంది. అన్ని అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని అనగా కోరికలను త్యజించాలి అని బుద్ధ భగవానుడు ఉపదేశించాడు. ఇక యేసుక్రీస్తు దేవుని రాజ్యం అందుబాటులో ఉన్నది, సిద్ధం కా అని ఆయన పిలుపు. ఆ అద్భుత సంఘటన ఏ నిమిషాన్నైనా జరగవచ్చు. అందుకే క్రీస్తు మహాశయుని గంభీరమైన పిలుపుకి తల ఒగ్గి ముందుకు సాగాలి. అదేవిధంగా మహమ్మదు ప్రవక్త కూడా మానవులందరూ సోదరులే అన్న సమతాధర్మాన్ని బోధించాడు. వీరందరూ విభిన్న మతాల ద్వారా ఒకే సత్యాన్ని ప్రబోధించిన మహాపురుషుడు. అయితే మానవ సమాజంలో వ్యత్యాసాలకు, ఘర్షణలకు, పీడనకు మతమే కారణమని కొందరు వాదిస్తున్నారు. అది ఎంత మాత్రం యథార్థం కాదు. అది మతంలో ఉన్న దోషం కాదు. మత పరమార్థాన్ని సరిగా అర్థం చేసుకోలేని, ఆచరణలో పెట్టలేని మన లోపం, సమాజ లోపం. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చేయవలసింది మతనింద కాదు, స్వచ్ఛమైన మత బోధనలను ప్రజల్లో ప్రచారం చేయడమే. ఈ దేశంలో రాజకీయ, సాంఘిక సిద్ధాంతాల్ని ప్రచారం చేసే ముందు మన వేదాలలో, ఉపనిషత్తులలో ఉన్న ధార్మిక సత్యాలను బయటపెట్టి పల్లె పల్లెన, వాడవాడన ప్రజానీకానికి వినిపించాలి. కుల, వర్ణ, లింగ భేదం లేకుండా కార్మిక, కర్షక, వర్తక, పాలక వర్గాలందరిలో, సర్వజనావళిలో ఈ ధర్మ ప్రచారం సాగించాలి. అదే నా ఆశయం, అదే నేను ఆశించే విశ్వజనీన మతం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.